నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డీజిల్ దొంగతనం చేస్తూ ఉన్న నలుగురు ప్రవాసులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రవాసులు ఎవరనేది కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం జాబరాల్ అహ్మద్ ప్రాంతంలో డీజిల్ దొంగతనం మరియు కమ్యూనికేషన్ టవర్ల నష్టానికి సంబంధించి మొదట ఒక గుర్తు తెలియని వ్యక్తిపై నమోదు చేయబడిన 4 కేసుల చుట్టూ ఉన్న పరిస్థితులను వెలికితీసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆధునిక సాంకేతిక సాధనాలు మరియు కమ్యూనికేషన్ టవర్ల పర్యవేక్షణ మద్దతుతో ముమ్మరం చేసిన గాలింపు దర్యాప్తు ప్రయత్నాల ఫలితంగా నేరం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా 4 భారతీయులైతే పట్టుబడ్డారో అరెస్టు చేశారన్నమాట. విచారణలో తేలిందేమంటే భారతీయులు కమ్యూనికేషన్ టవర్ల నిర్వహణకు కాంట్రాక్టు పొందిన ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వారు తమ యొక్క పనిని దుర్వినియోగం చేసి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసి అవసరమైన దానికంటే ఎక్కువ పరిమాణంలో డీజిల్ను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ అదనపు డీజిల్లో కొంత భాగాన్ని ఇతర టవర్ల వద్ద కొరతను పూడ్చడానికి ఉపయోగించగా మిగిలిన దానిని తీసుకొని అమ్ముకున్నారని చెప్పేసి తేలింది. విచారించినప్పుడు నిందితులు కొంతకాలంగా డీజిల్ దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. అలాగే నిందితులు 2 ఏళ్ల కాలంలో వివిధ ప్రదేశాలలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. తదుపరి విచారణలో కువైట్లోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఇలాంటి సంఘటనల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లయితే వెల్లడైందన్నమాట. అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకైతే అప్పగించారు. దొంగతనంలో పాల్గొన్న భారతీయులను వెంబడించడానికి మరియు కీలక సౌకర్యాలను పరిరక్షించడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. కంపెనీలో పనిచేస్తూ ఉన్న 4 భారతీయులు ఎవరైతే ఉన్నారో మంచి జీతం ఉంది, మంచి జీవితం కూడా ఉందన్నమాట. వాటినన్నింటినీ పట్టించుకోకుండా దొంగతనాలకైతే పాల్పడ్డారు. డీజిల్ మరియు అలాగే టెలికమ్యూనికేషన్ టవర్ల దగ్గర ఇస్తూ ఉన్న డీజిల్ను దొంగతనం చేసి డబ్బు సంపాదించాలనుకున్నారు. దొంగతనం ఎన్నో రోజులు ఉండదు కదా, బయటపడిందనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.